the Prime Minister of India. అది కేవలం మన్మోహన్ సింగ్ గారి హామీలు కాదు, అది ఒక ప్రధాని ఇచ్చినటువంటి హామీలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు. When a Prime Minister commits something, he is not just a person who is committing it, it is a commitment made on behalf of the country. ఒక ప్రధాని హామీ ఇచ్చినాడంటే ప్రధానిగా చూడకూడదు, 130 కోట్ల భారతీయులు ఇచ్చినటువంటి హామీగా పరిగణించాలి. So what was promised to Andhra was promised by the people of India, not just the Prime Minister of India. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీ కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశ యావత్తు ఆంధ్రప్రదేశ్కు ఇచ్చినటువంటి హామీ. Now 5 years have gone by and the current Prime Minister of India has not fulfilled the promise that the Indian people made to the people of Andhra Pradesh. దురదృష్టం, అటువంటి హామీని 5 సంవత్సరాలైనా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాని అమలు పరచలేదు. And it is sad that neither of the two parties in Andhra Pradesh have put pressure on the Prime Minister to make this decision. మరో దురదృష్టకరమైంది, బాధాకరమైంది ఏమంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి సాధించడంలో వైఫల్యం చెందినాయి. The TDP was in alliance with Mr. Narendra Modi. తెలుగుదేశం నరేంద్ర మోడీ గారితో కలిసి ప్రభుత్వంలో ఉన్నారు. And they should have put pressure on Mr. Narendra Modi and forced him to give special status. తెలుగుదేశం పార్టీ మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అది అమలయ్యే విధంగా చూడవలసి ఉండేది. And I understand that Mr. Jagan Reddy has a lot of cases on him. నేను జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోగలుగుతాను, అతని మీద ఉన్న కేసులు అతనికి ఒక ప్రతిబంధకంగా మారినాయని. And I understand that the Prime Minister can put a lot of pressure on Mr. Jagan Reddy. అందుకోసమే ప్రధాని మీద ఎక్కువ అతని ఒత్తిడి తీసుకున్నా లేకున్నా పోయినాడని నేను అర్థం చేసుకుంటా ఉన్నా. But this is not a question of an individual person. ఇది వ్యక్తిగతమైంది. ఒక పార్టీ అధ్యక్షుడో ఒక వ్యక్తిగతంగానో చూడవలసింది కాదు, ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. This is the question of the future of the people of Andhra Pradesh. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. So I want to make my position very clear to the people of Andhra. నేను కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ ఏమి అనేటువంటి స్పష్టం చేయదలుచుకున్నాను. There should be no confusion that the moment the Congress party comes to power in Delhi in 2019, ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. 2019లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే one of the first decisions we will take will be giving special status to Andhra Pradesh. మేము తీసుకునే మొదటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం. Because we are absolutely convinced that Andhra Pradesh is owed special status. నేను అర్థం చేసుకున్నాను, నేను నమ్ముతా ఉన్నాను, విశ్వసిస్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అత్యవసరమని. Mr. Narendra Modi in his election campaign himself had said that he would give special status. నరేంద్ర మోడీ గారు పోయిన ఎన్నికల ముందు తనే చెప్పినాడు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అవసరం, అమలు పరుస్తామని. He himself said that he would help Andhra Pradesh build a world-class capital. అతను అదే విధంగా చెప్పినారు, ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రాజధాని నిర్మాణం కూడా చేస్తానని. But the truth is that neither did he give special status, nor did he give a central university, nor did he give the Kadapa steel plant, nor did he do the Polavaram project. ప్రత్యేక హోదానే కాదు, పోలవరం ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు, మరి ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు, మోడరేవి ఇవ్వలేదు. విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు. And we believe that
what is committed by the people of India, by the Prime Minister of India to Andhra has to be given to Andhra Pradesh, and we will do it for you. ఒక ప్రధాని ఇచ్చిన హామీ అమలు జరిగి తీరాలి. ఆ దిశలోనే కాంగ్రెస్ పార్టీ పయనం చేస్తుంది. Over the last 5 years, Mr. Narendra Modi has worked to create 2 Indias. పోయిన 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు చాలా కష్టపడ్డారు. అది ఏమంటే 2 భారతదేశాల్ని విభజించినారు. One India for the extremely rich and another India for all Indians. ఒక భారతదేశమేమో అతి పెద్ద షావుకారులకు, అతి పెద్ద ధనవంతులకు ఒక దేశాన్ని పంచినాడు. మిగిలిన అందరికి కూడా ఒక భారతదేశాన్ని పంచినాడు. If your name is Anil Ambani, Mehul Choksi, Nirav Modi, Lalit Modi, Vijay Mallya, the whole of India is available for you. మోడీ గారు నీరవ్ మోడీకో లేకపోతే అంబానీకో ఇటువంటి వాళ్ళ కోసం ఒక భారతదేశాన్ని ఏర్పాటు చేసినాడు. You can fly in your private jet and watch as the farmers of India, as the youth of India suffer. అతను వాళ్లకు సంబంధించినటువంటి విమానాల్లో విహరిస్తూ